హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో వచ్చేసి వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ కూడా ధన్వి స్కూల్ ఈవెంటే. యాక్చువల్లీ లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి ధన్వి స్కూల్ వ్లాగ్సే వస్తున్నాయి. నాకు తెలిసి ఇది లాస్ట్ ఉండొచ్చు ఈ ఇయర్కి అట్లీస్ట్. సో వాళ్ళ స్కూల్లో ఏంటంటే ఇయర్లీ యాన్యువల్ ఎక్స్పో జరుగుతుంది. దాంట్లో ఏంటంటే పిల్లలు డిఫరెంట్ యాక్టివిటీస్ అక్కడ మనకు ప్రెజెంట్ చేస్తారనమాట. అంటే పేరెంట్స్ కానీ విజిటర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రెజెంట్ చేస్తారు. సో ధన్వి యాజ్ యూజువల్ 9 o'clockకి స్కూల్ టైంకి స్కూల్కి వెళ్ళిపోయింది. అండ్ ఎక్స్పో స్టార్ట్ టైం వచ్చేసి 10 to 12 అనమాట. సో వాళ్ళు 9కే వెళ్ళిపోయారు. రవితో వెళ్ళిపోయింది అండ్ రవికి వేరే అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి రవి ఎక్స్పోకి రావట్లేదు. సో ఇంకా నేను ఇంట్లో ఉన్నాను కదా, సరే కొంచెం ఫ్రెష్ అయ్యి నీట్గా 10 o'clockకి కదా, 10 to 12 కదా, మెల్లగా వెళ్దామని చెప్పి ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ ఆ రోజు అన్నీ చేసుకొని, అన్నీ ఇన్ ద సెన్స్ కిచెన్ క్లీనింగ్ ఉండింది ఆ రోజు. వాళ్ళకి ఇడ్లీ పెట్టి పంపించేశాను. సేమ్ ఇడ్లీ పిండితో నేను దోశలు వేసుకుంటున్నాను. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇది నా కొత్త ఫ్రాక్ ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. సో నేను కొంచెం లేట్గా వెళ్ళాను, అంటే అరౌండ్ 10:30, 10:40 అయింది నేను వెళ్ళేసరికి. అప్పటికే పేరెంట్స్ అందరూ లోపల అన్నీ చూస్తూ విజిట్ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా హడావిడిగా ఉండిందనమాట. మీకు చూస్తే అర్థమవుతుంది. అందరూ పేరెంట్స్ డిఫరెంట్ ఫోన్స్ పట్టుకొని అందరూ అన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలా గోలగా ఉండింది. నేను వీడియో తీయడానికి ధన్వి ఏం ప్రజెంట్ చేస్తుందో అది తీయడానికి ట్రై చేశాను, కానీ చాలా నాయిసీగా ఉండింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కొన్ని డిషెస్ పెట్టారు. సో మనం డిషెస్ వాళ్ళ ప్లేట్లో పెడితే ఆ డిష్ ఏ స్టేట్కి సంబంధించిందో వాళ్ళు చెప్తారు. అండ్ ఇది సెకండ్ ఏదైతే ధన్వి ఇంకా ఈ చిన్న పాప కూర్చున్నారో వీళ్ళు ఏంటంటే ఒక చార్ట్లో డిఫరెంట్ మాన్యుమెంట్స్ పెట్టున్నారనమాట. సో మనం ఆ మాన్యుమెంట్స్ని పాయింట్అవుట్ చేస్తే అది ఏ స్టేట్కి సంబంధించింది అండ్ ఆ మాన్యుమెంట్ ఏ స్టేట్లో ఉంటుంది అండ్ దాని క్యాపిటల్ వాళ్ళు పక్కనే ఉన్న మ్యాప్లో పాయింట్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఎంత చిన్న పిల్లలు అన్నీ గుర్తుపెట్టుకొని ఎలా చెప్తున్నారా అని. నేను ఇందాక మెన్షన్ చేశాను కదా, సో ఇదే అనమాట. ఆ పాప అన్నీ బాగా చెప్తా ఉన్నింది. నాట్ ఓన్లీ ధన్వి, అందరు కిడ్స్ కూడా భలే చెప్తున్నారు. అసలు వాళ్ళ గ్రాస్పింగ్కి కానీ వాళ్ళ మెమరీకి కానీ నిజంగా ఫిదా అయిపోయాను నేను ఆ రోజు. వేర్ ఇస్ తాజ్ మహల్ లొకేటెడ్? You forgot? Wow, what's the capital of that? Lucknow. Nice. What is this? What is that? Where is it located? What is the state? Telangana. What's the capital of Telangana? What is this? I don't know this. What is this? What is that? Where is that located? What is the capital of that? Capital of Rajasthan? Oh wow, nice. మీకు ఆ డిస్టర్బెన్స్లో ఎంత వినిపించిందో ఏం క్లారిటీ ఉండిందో నాకు తెలియదు, కానీ ఆ చార్ట్ మీద అరౌండ్ 15 ఉన్నట్టున్నాయి మాన్యుమెంట్స్. సో ఆ 15 మాన్యుమెంట్స్కి సంబంధించిన స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అన్నీ ధన్వి చెప్పింది. లిటరల్గా చెప్పాలంటే అందులో కొన్ని మాన్యుమెంట్స్ ఫోటో చూసి నేనే చెప్పలేకపోయాను ఏంటా అని. బట్ దీస్ కిడ్స్ ఆర్ టూ ఇంటెలిజెంట్, అసలు టూ స్మార్ట్, చాలా బాగా చెప్పారు. నిజం చెప్పాలంటే యాక్చువల్ క్రెడిట్ వాళ్ళ టీచర్స్కి ఇవ్వాలి. నిజంగా వాళ్ళ టీచర్స్ అండ్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా ట్రైన్ చేశారు పిల్లలందరినీ కూడా. అండ్ వీళ్ళ యాక్టివిటీస్ కూడా ఏజ్ అప్రోప్రియేట్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. వీళ్ళు బేసిక్ ఏంటంటే మ్యాథ్స్ అనేది 5+ years or 4.5 years తర్వాత పిల్లలకే స్టార్ట్ చేస్తారనమాట. సో అలా వాళ్ళు డివైడ్ చేసుకొని మొత్తం అంతా అరేంజ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మనం అక్కడ స్పిన్ వీల్ ఉంది కదా, దాన్ని స్పిన్ చేసి ఒక ఈక్వేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని సొల్యూషన్ అక్కడ ప్రజెంట్ చేస్తారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో చిన్న బేసిక్ ఎడిషన్స్ ఫ్రాక్షన్సే. వీళ్ళందరూ కూడా జస్ట్ 6 years బిలో పిల్లలే. ఎవరికి కూడా నాకు తెలిసి 6 కంప్లీట్గా లేవు. ఆ ఏజ్కే వీళ్ళు ఇన్ని చేస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అసలు వీళ్ళు. ఇందాకది మనం చూసిన సింపుల్ ఎడిషన్స్ కదా, ఇక్కడైతే కైండ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనమాట. ఎంత ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు వీళ్ళకి అసలు అని చెప్పి అనిపించింది. జస్ట్ ఊరికే మగ్గప్ చేయించడం, బట్టి పట్టించడం కాకుండా మంచి ప్రాక్టికల్ వేలో వాళ్ళకి నేర్పిస్తున్నారు అన్నీ.
అండ్ ఇక్కడ ఈ ఫ్రూట్ చాట్ ఉంది కదా, దాని లోపల కొన్ని ఏమంటారు టైం రాసున్నారనమాట. సో మనం ఒక ఫ్రూట్ పిక్ చేసుకుంటే దాంట్లో ఉన్న టైం ఆ అమ్మాయి ఇక్కడ ఈ వాచ్లో ఫిక్స్ చేస్తుంది. సో టైం కూడా చెప్పేస్తున్నారు వీళ్ళు 6 years లోపే. అండ్ అదర్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్. వీళ్ళకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు స్పానిష్ కూడా నేర్పిస్తారనమాట స్కూల్లో. ఒకటి లోకల్, ఒకటి రీజనల్, ఒకటి నేషనల్, ఇంకొకటి ఇంటర్నేషనల్ టైప్లో అనమాట. సో డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్స్ని వాళ్ళ మ్యాప్స్తో వాళ్ళు మంచిగా మ్యాచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక సైడ్కి అయితే ఫోటో వాల్ లాగా పెట్టారనమాట అందరి పిల్లలవి. నేను వెళ్ళి దాని మీద ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటున్నాను. రాసింది మనమే, అంటే చేసి పంపించింది మనమే. మనం పంపించిన దానికి వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా అటాచ్ చేశారనమాట. సో దాని మీద అయితే నాకు దొరికేసింది. బేసిక్గా వీళ్ళు ఈ ఎక్స్పోలో ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ కవర్ చేశారు. లాంగ్వేజ్ కానీ, హిస్టరీ కానీ, కల్చరల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, ఫెనెటిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ అన్నీ కవర్ చేశారు. నాకు భలే అనిపించింది. సో నేను అన్నీ చూసుకొని మళ్ళీ ధన్వి స్టేషన్స్ దగ్గరికి వచ్చేసరికి తను అక్కడ లేదనమాట. పక్కనే ఇంకొక యాక్టివిటీ ఉంటే అక్కడికి వెళ్ళి అన్నీ చెప్తా ఉందనమాట అందరికీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అన్నీ తెలుసు తినకి అని ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. సరే, నాకైతే అన్నీ చెప్తుంది, వేరే వాళ్ళకు కూడా చెప్తుందా లేదా అని చెప్పి నేను పక్క నుంచి గమనిస్తున్నాను. అప్పుడు ఒక పేరెంట్ వచ్చి అడిగారనమాట. అప్పుడు కూడా అన్నీ చెప్పింది. ఆయన కూడా చాలా షాక్ అయ్యారు. అసలు ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా చెప్తున్నారు ఏంటి అసలు అని చెప్పి. అండ్ దానికి తోడు ధన్వి వాళ్ళ స్టేషన్ ఏదైతే ఉందో అది జస్ట్ ఎంట్రన్స్లో ఉందన్నమాట. సో ఫస్ట్ రాగానే ధన్వి వాళ్ళ ఇదే ఉంది, అంటే వాళ్ళ టేబులే ఉంది. సో ఫస్ట్ స్టార్టింగే ఇదనమాట. లైక్ మాన్యుమెంట్స్, స్టేట్స్, క్యాపిటల్స్. నిజంగా అందరికీ షాకింగ్. ఇంత చిన్న పిల్లలు మాన్యుమెంట్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం, అవి ఏ స్టేట్కి చెందినవో చెప్పడం, వాటి క్యాపిటల్స్ కూడా చెప్పడం నిజంగా గ్రేట్. నేను ఇక్కడ ధన్వి గురించి ఒకటే చెప్పట్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ధన్వి అలోన్. అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అన్నీ బాగా నేర్చుకున్నారు, అన్నీ బాగా ప్రెజెంట్ చేశారు. నాకు స్పెషల్గా ధన్వి గురించి నచ్చింది ఏంటంటే, ఆ రోజు పిల్లలు పేరెంట్స్ వచ్చే వరకు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ని చూడగానే కొంచెం క్రాంకీగా స్టేషన్ నుంచి బయటికి వచ్చేసి పరిగెత్తుకుంటూ అక్కడ ఉండలేదన్నమాట చాలాసేపు. 10 to 12 అన్నారు కదా, చాలామంది 10:30, 10:45కి లేచేశారు వాళ్ళ స్టేషన్స్ దగ్గర నుంచి. బట్ ధన్వి వాస్ వన్ ఆఫ్ ద ఫ్యూ చిల్డ్రన్ హూ వాస్ దేర్ టిల్ 12 వరకు స్టేషన్ దగ్గర నుంచి కదలలేదు. తర్వాత నీకు ఇంకా ఆకలేస్తుంది రా, నేను ఫుడ్ తిందామని చెప్పి బయటికి తీసుకొచ్చాను. ధన్వి వాస్ ద ఓన్లీ చైల్డ్ ప్యాక్ చేసిన లంచ్ బాక్స్ తింటుంది. మిగతా పిల్లలందరూ అక్కడ బ్రౌనీస్ అండ్ కేక్స్ తింటున్నారు. ఒక స్టాల్ పెట్టారు, దాంట్లో షుగర్ లేదులేండి. బట్ ధన్వి కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అందుకే నేను రిస్క్ చేసి తనకు కొనివ్వలేదు. అండ్ తను కూడా గోల చేయలేదన్నమాట, నాకు కావాల్సిందే అని. మిగతా పిల్లలైతే గోల చేస్తున్నారు, నాకు కావాలి ఖచ్చితంగా అని. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ధన్వి వాజ్ సో అండర్స్టాండింగ్. నేను చెప్పాను ధన్వికి, నీకు కోల్డ్ ఉంది కదా నాన్న, కాఫ్ అండ్ కోల్డ్ ఉంది కదా, నువ్వు తింటే ఇంకెక్కువ అవుతుంది, ఇప్పుడు వద్దు, నీకు తగ్గిపోయాక కొనిస్తాను అని చెప్పాను. షీ సెడ్ ఓకే. అండ్ అక్కడున్న పేరెంట్స్ కూడా చాలా షాక్ అయ్యారు, ఎంత బాగా వింటుంది పాప మాట అని చెప్పి. అండ్ అది తినడం అయిపోయాక ఇంకా మళ్ళీ లోపలికి వచ్చింది. తను సాటిస్ఫై అవ్వలేదన్నమాట. తను అక్కడున్న యాక్టివిటీస్ అన్నీ తనివి తీరా ఆడిన తర్వాతనే ఇంటికి వెళ్దామని చెప్పి బయటకు వచ్చింది. ఇందాక టెక్స్చర్స్ చేస్తుంది, ఇక్కడ వచ్చేసి షేప్స్ చేస్తూ ఉంది. ఇది తన యాక్టివిటీ కాదు యాక్చువల్గా ఎక్స్పోలో పార్ట్గా అయితే. బట్ షీ వాస్ ఫ్యాసినేటెడ్. కొన్ని పిల్లలకి చూసినప్పుడు చెయ్యాలి అనిపించినప్పుడు మనం నో చెప్పకూడదు. అలా వదిలేసి వాళ్ళు ఏం ఎక్స్ప్లోర్ చేయగలరు, ఏం చేయగలరు మనం చూస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాను. బట్ అప్పటికే 12:30 అయిపోతుంది. నాకు ఫుల్ ఆకలేస్తూ ఉండింది. ఇంకా రాధన్వి వెళ్దాం రాధన్వి అని చెప్పి పిలుస్తూ ఉన్నాను. బట్ తను రావట్లేదు. సరే అని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయాను కాసేపు, ఏం చేస్తుందో చూద్దామని చెప్పి. అసలు పట్టించుకోలేదు నేను ఉన్నానా లేదా అని కూడా. తన యాక్టివిటీస్లో ఫుల్ నిమగ్నమై మునిగిపోయిందనమాట. నేను ఇంకా చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వస్తే రా లేకపోతే లేదు అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పాను. అయినా కూడా రాలేదు. నేను తనకు కనిపించకుండా బయటికి వెళ్ళిపోయాను. అయినా కూడా షీ వాస్ ఎంజాయింగ్ హర్ సెల్ఫ్. సరే అని చెప్పి ఇంకొక 10-15 minutes తనను వదిలేశాను. ఇక నేను వీడియో తీస్తున్న సంగతి ధన్వికి తెలీదు. సో ఆ డే అయితే మొత్తం ఫుల్ ప్యాక్డ్గా ఎంజాయ్ చేసింది ధన్వి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.